న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంఝీ మృతి చెందారు. ప్రయాగ్ మాంఝీపై ₹1,00,00,000 రివార్డు ఉంది. జార్ఖండ్లోని లాల్పానియా ఎన్కౌంటర్లు మాంఝీ హతమయ్యారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో దాదాపు 100 దాడుల్లో ప్రయాగ్ మాంఝీ హస్తమున్నట్టుగా తెలుస్తోంది. గిరిది జిల్లాలోని అతడిపై ఏకంగా 50 కేసులున్నాయి. ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కోసం నెలల పాటు భద్రతా బలగాలు గాలింపు చర్యని వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్కౌంటర్లో అతన్ని హతమార్చడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంఝీ హతమయ్యారు. ప్రయాగ్ మాంఝీపై ₹1,00,00,000 రివార్డు ఉంది. జార్ఖండ్లోని లాల్పానియా ఎన్కౌంటర్లో మాంఝీ మృతి చెందారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో దాదాపు 100 దాడుల్లో ప్రయాగ్ మాంఝీ హస్తమున్నట్టు ఇటు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. గిరిది జిల్లాలోని అతడిపై 50 కేసులు నమోదయ్యాయి. ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కోసం నెలల పాటుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు హతం అవడం జరిగింది. ఈరోజు ఎన్కౌంటర్లో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఇన్ఫాక్ట్ ఈ ఆపరేషన్ కోసం ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరిగింది పోలీసు బలగాలు? ఎప్పుడు గుర్తించారు? ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగింది? ఉదయ్, నా మాట వినిపిస్తోందా? ఉదయ్, ఎప్పుడు ఈ ఆపరేషన్ కి సంబంధించి మరి ముఖ్యంగా ప్రయాగ్ మాంఝీకి సంబంధించి ఎప్పుడు గుర్తించారు? ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ ని? సచిన్, సిపిఐ మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ అలియాస్ కరందా ను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ రోజు తెల్లవారుజామున 5:30 జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లా లాల్పానియాలోని లుగు కొండ ప్రాంతంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కింగ్ పిన్ వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అతనితో పాటు అతని స్క్వాడ్ బృందాన్నంతా కూడా పూర్తిగా మట్టుబెట్టినట్టు భద్రతా బలగాలు అయితే నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే విడుదలైంది. వివేక్ మొదటి నుంచి కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి అగ్రనేతగా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అతనికి సంబంధించినటువంటి వివరాలను కూడా మరి కొద్దిసేపట్లో మావోయిస్ట్ పార్టీ కూడా అధికారికంగా బహిర్గతం చేసే అవకాశం అయితే ఉంది. గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరినటువంటి వివేక్ మొదటి నుంచి కూడా దూకుడుమైనటువంటి స్వభావంతో ఉంటాడు. పలు రాష్ట్రాల్లో అతనిపై సుమారు 100కు పైగా కేసులు అయితే నమోదై ఉన్నాయి. 50కు పైగా కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. వివేక్ స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా టుండికి చెందినటువంటి వ్యక్తిగా వివేక్ స్వస్థలంగా తెలుస్తుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో వివేక్ కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రమేష్ సింగ్ హత్య కేసులో కూడా వివేక్ కీలక సూత్రధారిగా ఎన్ఐఏ భావించింది. అతని పేరు కూడా ఛార్జ్ షీట్ లో గతంలోనే చేర్చింది. అతని భార్య జయ కూడా గతంలో అరెస్ట్ అయ్యి అనారోగ్యంతో మరణించినట్లు మనకు సమాచారం అందుతుంది. వివేక్ తో పాటు వివేక్ యొక్క స్క్వాడ్ బృందానంతా కూడా భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అయితే మట్టుబెట్టాయి. జనవరి 25న వచ్చినటువంటి లీడ్ ఆధారంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ని ధృవీకరించిన తర్వాత భద్రతా బలగాలు సుమారు 4 నెలలుగా సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ కోసం అడుగులంతా కూడా జరగపడుతున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్ రాష్ట్రంలో అత్యధికంగా ధన్బాద్ జిల్లా పరిధిలో కావచ్చు, ఇతరత్ర ఎక్కువగా అటవీ ప్రాంతంలో మావోయిస్టు సేఫ్ జోన్లు అనేది ఉన్నవి. అయితే ఇటీవల కాలంలో కొంత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పూర్తిగా అడుగంటాయి. కానీ ఈ రోజు పూర్తి సమాచారంతో విశ్వసనీయమైనటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తో ఈ రోజు ఉదయం 5:30 అటు సిఆర్పిఎఫ్ మరోవైపు కోబ్రా బలాలు సంయుక్తమైనటువంటి ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే కోంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఖచ్చితంగా టార్గెట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ గానే ప్రస్తుతం భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నించి ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు కాల్పులు జరిపారు. ఎటకేలకు మావోయిస్టు పార్టీ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ అలియాస్ కరందాను మట్టుబెట్టినట్లయితే భద్రతా బలగాలు ఒక ప్రకటన కూడా మరికొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. వివేక్ పై మొత్తం ₹1,00,00,000 రివార్డు కూడా భారత ప్రభుత్వం ప్రకటించుకుంది. ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అటు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కోసం గత కొన్నేళ్లుగా కూడా పూర్తిగా సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా భద్రతా బలగాలకు చిక్కకుండా మావోయిస్టు పార్టీ అగ్రనేత వివేక్ సేఫ్ జోన్లను ఏర్పాటు చేసుకుంటూ పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను ముందుకు సాగిస్తున్నాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినటువంటి వ్యక్తిగా వివేక్ ను మావోయిస్టు పార్టీ మొదటి నుంచి కూడా గుర్తిస్తుంది. జార్ఖండ్ నుంచి
వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజ్ తో పాటు పాటీరామ్ మాంజీ కూడా సెంట్రల్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల పాటీరామ్ మాంజీ చాలా కీలకమైనటువంటి సెంట్రల్ కమిటీలో చాలా ఉపయోగకరమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నారని చెప్పుకోవాలి. అయితే వివేక్ పూర్తిగా జార్ఖండ్ బాధితులు చూస్తున్నారు. గత కొంతకాలంగా జార్ఖండ్ లో పార్టీ విస్తరణ కావచ్చు, అటు గెరిల్లా యుద్ధ తంత్రాలకు సంబంధించినటువంటి శిక్షణ విషయంలో వివేక్ ను ఆ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో అక్కడ కేంద్రీకృతమై ఉంది. జార్ఖండ్ అడవుల కేంద్రంగా పూర్తిగా కార్యకలాపాలను కొనసాగుతున్న ఆదేశించి ఈ నేపథ్యంలో వివేక్ అక్కడ కార్యకలాపాలను విస్తృతం చేసిన తరుణంలోనే వివేక్ ఆచూకీ కనుగొన్నటువంటి భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఎట్టకేలకు వివేక్ ను మట్టుపెట్టినట్టయితే భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో సరిహద్దులు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చలపతి లాంటి సిద్ధాంతిక బలం ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అధినేత మృతి చెందాడు. ఆ తర్వాత ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్న వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీ కూడా కోల్పోయింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేట విస్తృతంగా అటు సైనిక చర్య ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు కింగ్ పిన్స్, మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా భద్రతా బలగాలు మరింత దూకుడుగా అడవులను జల్లడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ దండకాలంలో ఉంది. సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంఝీ హతమయ్యారు. ప్రయాగ్ మాంఝీపై ₹1 కోటి రివార్డు ఉంది. జార్ఖండ్లోని లాల్ పానియా ఎన్కౌంటర్లో మాంఝీ మృతి చెందారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో దాదాపు 100 దాడుల్లో ప్రయాగ్ మాంఝీ హస్తమున్నట్టుగా ఇటు పోలీసు బలగాలు గుర్తించిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. గిరిది జిల్లాలోని అతనిపై 50 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కోసం నెలల పాటుగా భద్రతా బలగాలు గాలింపు చర్యని వేగవంతం చేశాయి.